మనం ఈ వార్త కూడా చదువుకున్నాం. రైట్, మరో వార్త చూస్తే సుంకాల మోత ఒక్కో దేశానికి ఒక్కో విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వడ్డింపు 7 నుంచి అమల్లోకి. భారత్ సహా 70 దేశాల్లో కలకలం. సిరియాపై 41%, పాకిస్తాన్కు మాత్రం తగ్గింపు. పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఎందుకే అర్థమవుతలేదు. ఏం నచ్చిందో మరి ఆయనకు? అంటే ఆ ఉగ్రవాద దేశాన్ని ఆయనకు అనుకూలంగా మార్చుకోవాలి, ఇతర దేశాలను ఏమైనా కుట్ర చేయాలని ఏమైనా చేస్తున్నాడా తెలియదు, కానీ చాలా ప్రేమ ఒలకబోస్తున్నాడు. పొంగిపోతుంది ప్రేమ పాకిస్తాన్ మీద. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కో దేశానికి ఒక్కో విధమైన సుంకాల మూతతో హడలెత్తిస్తున్నారంట. సర్దుబాటు చేసిన ప్రతీకార సుంకం భారత్పై 20% ఉంటుందని ప్రకటించిన ఆయన ఇవన్నీ ఈ నెల 7 నుంచి అమలు అవుతాయని తాజాగా వెల్లడించారు. రష్యా నుంచి ఇంధనం, సైనిక సామాగ్రి కొంటున్నందుకు భారత్పై విధిస్తామన్న జరిమానా గురించి దీనిలో ప్రస్తావించలేదు. పాకిస్తాన్కు మాత్రం తొలుత ప్రకటించిన దానికంటే తగ్గించిన ఇతర దేశాలపై ఏడాపేడ బాధింటాడు. చూడు ఎట్లుంది చూడు కథ. పాకిస్తాన్కు మాత్రం తొలుత ప్రకటించిన దానికంటే తగ్గించినంట, కానీ ఇతర దేశాలపై మాత్రం తగ్గిస్తలేడు. మరి అంత ప్రేమ ఏం ప్రేమనో నాకు అర్థమైతలేదు. 10% నుంచి 41% వరకు సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ప్రతీకార సుంకాల్లో మరిన్ని మార్పులు పేరుతో దీనిని వెలువరించారు. కొందరు వ్యాపార భాగస్వాములు తమతో అర్థవంతమైన వాణిజ్య భద్రతాపరమైన ఒప్పందాలకు అంగీకరించడమో త్వరలో సమ్మతి తెలపడమో చేయబోతున్నారని ట్రంప్ దీనిలో పేర్కొన్నారంట. మొత్తం మీద అయితే ఈ సుంకాల విషయంలో ట్రంప్ చాలా దేశాలకు అడ్డగోలుగా పెంచిండు. భారత్ సహా 70 దేశాలకు, పాకిస్తాన్ కూడా అట్లే పెంచిండు, కానీ మళ్ళీ తగ్గించినట. మరి ఎందుకంత ప్రేమ ఒలక వస్తున్నాడో తెలియదు, కానీ మన దేశం మీద పడి ఓరుస్తలేనట్లు కనిపిస్తుంది. మనము భారతదేశం రష్యాతోటి ఆయుధాలు కొనుగోలు చేస్తుంది కాబట్టి, వ్యాపార భాగస్వామ్యం ఉంది కాబట్టి, ఆ ఓర్వలేని తనంతో మన అక్కసును పాకిస్తాన్పై ప్రేమ కురిపిస్తున్నాడు. అట్లే కనిపిస్తుంది. మరి పాకిస్తాన్ పక్కన పెట్టుకుంటాడు, పక్కన బల్లెం పెట్టుకొని పండుకోవడమే, నాగుపాముకు పాలు పోసి పెంచుకోవడమే పాకిస్తాన్ దగ్గర దోస్తాను చేయడం అంటే. ఏందో మరిగా ఆయనదో కథ. రష్యా సమీపంలోకి అమెరికా జలంతర్గాములు మోహరింపుకు ట్రంప్ ఆదేశం. నెలకు రూపాయికే అపరిమిత కాల్స్ అంట. ఫ్రీడమ్ పేరిట పథకాన్ని తీసుకొచ్చిన BSNL.